వృషభ రాశి. జన్మంలో వృషభ రాశి అనుకూలమైన ఫలితాలను ఇవ్వరు. వృషభ రాశి వారికి జన్మ సంబంధించినటువంటి చంద్రుడు అనగా కృత్తికా నక్షత్రం 2, 3, 4 పాదములు, అదేవిధంగా రోహిణి 1, 2, 3, 4 పాదములు, మృగశిర 1, 2 పాదములు, ఈ రాసుల మీద గురువు సంచరించేటప్పుడు శరీరంలో ఒక తెలియని అలసట, అనారోగ్య సమస్యలు తలెత్తుటకు, కొంత ఆర్థికమైనటువంటి ఇబ్బందులు, కొంత మానసిక అశాంతిని జన్మగురువు ఇస్తారు. ఎందుకు జన్మగురువు ఇంత ఇబ్బంది పెడతాడో అని మనం అనుకుంటున్నామంటే, జన్మచంద్రుణ్ణి అంటే మన జన్మచంద్రుడిని గురువు ఆ చంద్రుణ్ణి మీద సంచరించేటప్పుడు మన శరీరంలో ఉన్నటువంటి వాత కఫ పిత్తముల యొక్క విధానం మారుతుంది. స్వతహాగా కఫ సంబంధమైన బాధలను ఎదుర్కొంటారు. కానీ లాభస్థానంలో రాహువు మంచి చేస్తున్నాడు కనుక చాలా వరకు లాభంగా ఉంటుంది. ఈ గురుగ్రహం యొక్క అనుకూలత లేదు కనుక ఈ సంవత్సరం వృషభ రాశి వారు తప్పకుండా శ్రీ దక్షిణామూర్తికి పూజ చేసుకోవడం, గురువారం పూట శనగలని నానబెట్టిన శనగలు, బెల్లము, అరటిపండు ఆవుకి దానంగా ఇవ్వడం వలన వృషభ రాశి వారు ఈ ప్రతికూల ఫలితముల నుంచి తప్పించుకొని, అనారోగ్య సమస్యల నుంచి తప్పించుకొని శుభంగా ఉండగలరు. అదేవిధంగా రాబోయే సంవత్సరం 2వ స్థానంకి వచ్చినప్పుడు మీరు అనుకున్న పనులు నెరవేరి మీకు అంతా శుభం జరుగుతుంది. అప్పటి వరకు ఓర్పుతో వ్యవహరించండి. జరుగుతున్నటువంటి వ్యాపారాలు, మీరు చేస్తున్నటువంటి వ్యాపారాలు సజావుగా జరుగుతాయి. నూతన వ్యాపారాలు అయితే తలపెట్టవద్దు. మీరు నూతన వ్యాపారాలు మొదలుపెట్టి నూతన పెట్టుబడులు పెట్టడం లాంటివి చేయకుండా ఉండడం ఈ సమయంలో మంచిది. రాబోయే సంవత్సరంలో గురువు మీకు 2వ స్థానం అంటే మిథునంలోకి గురువు వచ్చిన తర్వాత మీకు అంతా శుభం జరుగుతుంది. చంద్రుడు జన్మచంద్రుణ్ణి గోచార గురువు సంచరించేటప్పుడు ఎందుకు ప్రతికూల ఫలితాలు ఇస్తుంది అనేది అందరికీ ఒక ప్రశ్నార్థకంగా ఉంటుంది. చంద్రుడు అనగా మనఃకారకుడు. చంద్రుడు అనగా శరీరంలో రక్తంలో ఉన్నటువంటి ఆ సెలైనిటీ, ఆ సంబంధించినటువంటి రక్తంలో ఉన్నటువంటి నీరు, మనకి శరీరంలో 60% మనకి నీరే ఉంటుంది కనుక దాన్ని గురువు సంచారంలో దాని మీద గమనం, చంద్రుడి మీద గురువు యొక్క గమనం జరిగేటప్పుడు అంటే జన్మచంద్రుణ్ణి గోచార గురువు టచ్ చేసినప్పుడు మనకి శరీరంలో ఆ హీట్ అనేది చేంజ్ అవ్వడం అనేది జరుగుతుంటుంది. తద్మూలంగా జ్వరబాధలు వస్తుంటాయి. శరీరంలో ఏదన్నా హార్మోన్ సంబంధంగా కొంత ఇబ్బందులు వస్తుంటాయి. తెలియకుండా వాళ్ళ గోచారం అనేది అంటే దశలు చెడిపోయేసి ఒక చెడు దశలు, అశుభ దశలు జరిగేటప్పుడు గురువు జన్మంలో సంచారం జరిగినప్పుడు కొంత హాస్పిటల్కి ఖర్చులు పెట్టాల్సిన అవసరం ఉంటుంది. లేదు దశ శుభంగా ఉంది, యోగ దశ జరుగుతుంది, జన్మగురువు అప్పుడు కొంత శుభమే చేస్తాడు. ఈ గురువు జరిగేటువంటి శుభయోగ దశలకి ఈ గురువు సహకరిస్తాడు. ఈ విధంగా సహకరించి మనకి మంచి చేస్తాడు. సహజంగా జన్మగురువు వచ్చినప్పుడు ప్రతి ఒక్కరూ ఆ రాశి వారు చేయాల్సిన మెయిన్ దక్షిణామూర్తి స్తోత్రము పఠించడం, శనగలు నానబెట్టి అరటిపండు బెల్లంతో కలిపి గోవుకి గురువారం పూట ఇవ్వడం, అదేవిధంగా శనగపిండితో చేసినటువంటి స్వీట్స్ నైవేద్యంగా పెట్టి దక్షిణామూర్తి దగ్గర నివేదన చేసి నలుగురికి పంచడం అనే దాని ద్వారా ఈ గురువు యొక్క ప్రతికూల ఫలితం నుంచి మనం తప్పించుకోవచ్చు. అదేవిధంగా తప్పకుండా వృషభ రాశి వారు రోజు నడక వ్యాయామం చేయడం ద్వారా గురువు ఖచ్చితంగా మంచి చేస్తాడు. ఎందుకంటే శరీరంలో ఉన్నటువంటి ఆ ఉష్ణము మారుతుంది కనుక రెగ్యులర్గా ఈ సంవత్సరం కాలం ప్రతిరోజు వృషభ రాశి వారు వ్యాయామం చేయడం, నడవడం వల్ల అనారోగ్య సమస్యలు రాకుండా చాలా యాక్టివ్గా ఉంటారు.